చాలా స్పష్టంగా నిర్దిష్టమైన సమాచారం. ఇందులో అంటే జనసేన ప్రయోజనాలకు భంగం కలిగించేలా బీజేపీ ఎక్కడ వ్యవహరించట్లా, తమ ప్రయోజనాలు నెరవేరేలా చూసుకుంటున్నారు వాళ్ళు, అంతే కదండి. అంతిమంగా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళేమి ఒక చారిటబుల్ ట్రస్ట్ నడపట్లేదు కదా. రోజు పొద్దున్నే లేవగానే 400 మంది పేదలకు అన్నదానం, సాయంత్రం వస్త్రాల పంపిణీ ఇలాంటివి బీజేపీ ఏం చేయట్లా. బీజేపీ వాళ్ళు ఏంటంటే నిక్కచ్చైన రాజకీయం ఈసారి చేద్దాం. మొన్నటిదాకా రకరకాల హిండ్రన్సెస్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలను నిరోధించాయి. ఒక పెద్ద 2 మర్రి చెట్లు ఉండేవి. ఆ మర్రి చెట్ల నీడలో వాళ్ళు ఎవరో మీకు చెప్పక్కల మీకు తెలుసు. ఆ మర్రి చెట్ల నీడలో బీజేపీ ఎదిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం వారికి రిటైర్మెంట్ ఇచ్చి ఈ నేను చెప్పలేనండి, పుస్తకావిష్కరణలు అలాంటి కార్యక్రమానికి వారిని పరిమితం చేసి బీజేపీ నిఖార్సైన రాజకీయానికి తెరతీసింది. ఇదివరకట్లాగా మొహమాటం రాజకీయాలు బీజేపీ చేయట్లేదు. కానీ ఒకటి, తన మిత్రపక్షమైన జనసేనకి కావలసిన గౌరవం ఆదరణ ఇచ్చే ఏర్పాటు మాత్రం బీజేపీ చేస్తుంది. ఇది మనకున్న సమాచారం. శివపార్వతి గారు, ఖచ్చితంగా బీజేపీ మాకు ఎప్పుడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవం ఇస్తూనే ఉంది. అలాగే మా అధ్యక్షులు వారు కూడా వాళ్ళకి వాళ్ళు 10% ఇస్తే ఈయన 100% గౌరవం ఇస్తారు, అందులో డౌటే లేదు. మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఎవరు అగౌరవంగా మాట్లాడే వాళ్ళు కానీ అగౌరవపరిచే వాళ్ళు కానీ ఉండరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనే వెళ్ళరు కాబట్టి ఇప్పుడు మాతో జర్నీ అనేది ఎవరికైనా మంచి వాళ్ళకి లాభదాయకంగానే ఉంటది తప్పితే ఇబ్బందికరంగా అయితే ఎవరికి ఉండదు. సో మా మిత్రపక్షాలైన 2 పార్టీలు కూడా జనసేనకు అనుకూలంగానే ఉంటారు. ఎందుకంటే మేము కూడా వాళ్ళ మంచి కూడా మేము కోరుకుంటాం కాబట్టి, మా స్వప్రయోజనం మా స్వార్థం మేమేం చూసుకోం కాబట్టి, అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరులు కాబట్టి ఖచ్చితంగా ఆ గౌరవం అనేది ఆయనకి ఇలా వస్తది. బీజేపీ కూడా ఫస్ట్ నుంచి అంటే సంయుక్తంగా ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయబోయినప్పటికీ వాళ్ళ అండదండలు వాళ్ళ మోరల్ సపోర్ట్ అనేది ఎప్పుడు మా పార్టీకి మా అధ్యక్షుల వారికి బీజేపీ అండగా నిలబడటం అనేది చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు ఇస్తానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడు అవసరమైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 8 సీట్లే తీసుకొని, అంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ గా ఉంటే దానికి అనుగుణంగానే ఉన్నారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళతో గొడవ పడడం కానీ అలాంటి విషయాలు నాకు ఇంతే కావాలని మొండిగా ఉండడం కానీ నాకు ఇట్లా కావాలని ఉండడం కానీ అలాగేమి పవన్ కళ్యాణ్ గారు చేయరు. కాబట్టి అర్థం చేసుకుంటారు. అదేగాక దేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, రాజకీయ వ్యవస్థలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి అనే విషయాల మీద ఎక్కువసేపు కూలంకషంగా నాయకత్వంతో మాట్లాడటం వల్ల ఆయన మీద ప్రత్యేక అభిమానం, నిజమైన దేశభక్తుడుగా భావించి మోడీ గారు మేరే సాత్ పవన్ హే అన్నారంటే అది చిన్న విషయం కాదు. అంటే అంతటి బలవంతుడైన మోదీ గారే ఆ మాట నాతో పవన్ ఉన్నారు అని అంత ఇదిగా, అంత భరోసాగా, అంత విశ్వాసంగా మాట్లాడారు అంటే అది చిన్న విషయం కాదు. ఆయనలో ఉన్న దేశభక్తి, నిజాయితీ, ఆయన చేసే పని విధానం, రాజకీయాల్లో ఆయన నిలబడుతున్న స్టాండ్ ఆయన్ని ఆ దిశగా ఆ గౌరవం దక్కించుకునేలాగా చేసే అంటాను అతిశయోక్తి లేదు.